అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మంత్రి జూపల్లి కృష్ణారావు ఆయన కుమారుడిపై అక్రమ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ పట్టా భూముల నుంచి సమాచారం లేకుండానే, ఎలాంటి అనుమతులు లేకుండానే మంత్రి జూపల్లికి చెందిన స్థలానికి రోడ్డు వేస్తున్నారని హైదరాబాద్ అత్తాపూర్కు చెందిన బాధిత యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు దగ్గరుండి సహకరిస్తున్నారని ఆరోపించారు. మంత్రి జూపల్లి ఆయన కుమారుడు వరుణ్ అధికార బలాన్ని ఉపయోగించుకుని తమ భూముల్లోంచి అక్రమంగా వారి భూమి వద్దకు రోడ్డు వేయించుకుంటున్నారని ఆరోపించారు. మినిస్టర్ కొడుకు అని చెప్పి ఇన్ఫ్లుయెన్షియల్ చేస్తారని చెప్పి మీరు అన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదు. మాకు పంపలేదు సార్, మాకు రిజిస్టర్ పోస్టర్ రాలేదు. ఆఫీసర్ సార్ ఇన్ఫ్లుయెన్స్ బై ద పొలిటీషియన్. మీరు దీనికి ఆన్సరబుల్ చేయాలి కదా సార్, ఇది కూడా ఒక పనే కదా. మీరు ఎట్లా వరకు ఈ ల్యాండ్ ఎంక్రోచ్ ఎట్లా చేస్తారు? 20 by 40 feet యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ సార్. మాది కాదు, ఇది మాట్లాడి అది పోవాలి కాదు సార్. ఆ మొత్తం పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చి మేమేమో ఆపితే మమ్మల్ని తీసుకోపోయి రెడీగా నిలబెట్టారు. మాకు స్టోరీ అంతా అర్థమవుతుంది సార్. తమ స్థలాన్ని కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని నిలదీస్తే వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ స్థలం వద్దకు వెళ్లేందుకు కూడా పోలీసులు అధికారులు అనుమతి ఇవ్వడం లేదని వాపోతున్నారు. 2022లో తాము 555 గజాల స్థలాన్ని జీహెచ్ఎంసీకి గిఫ్ట్ రూపంలో ఇచ్చామని చెప్పారు. తర్వాత తమకు ఎలాంటి నష్టపరిహారం అందలేదని వాపోయారు. దస్తావేజులు సేకరించి అందులో తమకు జరిగిన మోసాన్ని గుర్తించామని చెప్పారు. మాకు రిజిస్టర్ పోస్టర్ రాలేదు. ఆఫీసర్ సార్ ఇన్ఫ్లుయెన్స్ బై ద పొలిటీషియన్. వాసులము మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. మంత్రి మినిస్టర్ జూపల్లి కృష్ణారావు సన్ ఈ ల్యాండ్ డెవలప్ చేస్తున్నాడు. మమ్మల్ని 2017 నుంచి డిఫరెంట్గా మమ్మల్ని మోటివ్ చేసి వాళ్ళు బెనిఫిట్ తీసుకొని వాళ్ళు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ బెనిఫిట్ చేసుకున్నారు. నెక్స్ట్ కమింగ్ 4 acresకి బెనిఫిట్ చేసుకున్నారు. 2000లో మేము ఇది గిఫ్ట్ చేసాం. మళ్ళీ మేము క్యాన్సిలేషన్కి కోర్టులో పెట్టి వాళ్ళకి నోటీసెస్ సర్వ్ అయ్యాం. మాకు ఇప్పటివరకు కంపెన్సేషన్ రాలేదు. ఫ్రాడ్ జరిగిందని క్యాన్సిలేషన్ పెట్టాం. ఆ క్యాన్సిలేషన్ వాళ్ళకి వెళ్ళినా కూడా వాళ్ళు డే అండ్ నైట్ పోలీస్ ప్రొటెక్షన్ అండ్ టౌన్ ప్లానింగ్ జిహెచ్ఎంసీ టీమ్ అందరు డే అండ్ నైట్ వర్క్ చేస్తూ 2 days నుంచి డే అండ్ నైట్ వర్క్ చేస్తుంది. ఓన్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ జూపల్లి కృష్ణారావు సన్. జూపల్లి కృష్ణారావు గారు గారి తనయుడు జూపల్లి వరుణ్ వాళ్ళ ఫాదర్ ఫేమ్ని వాడుకుంటూ పవర్ని దుర్వినియోగం చేసుకుంటూ మా ల్యాండ్లో నుంచి రోడ్ ఇల్లీగల్గా రోడ్ వేస్తున్నాడు. ట్రెస్ పాసింగ్ చేస్తుంది గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్ ట్రెస్ పాసింగ్ చేస్తుంది. పబ్లిక్ ట్రెస్ పాసింగ్ చేసే లేకులు ఉన్నాయి. పెద్ద 10 అంతస్తుల బిల్డింగ్లు కూడా కొడుతున్నారు. ఇక్కడ మా పట్టాల ఎల్లగని రోడ్ వేసుకొని పోతున్నారు. కోర్టుల కేసులో ఎల్లగని రోడ్ వేసుకొని పోతున్నారు. మేము ఇంకా మా ల్యాండ్ ఇంకా గిఫ్ట్ ఇవ్వలేదు. అలాగే రోడ్ వేసుకోపోతున్నారు. మేము అడగాలనుకుంటే ఆఫీసర్లను ముందు పెడుతున్నారు. ఆఫీసర్లను ముందు పెట్టడానికి మీనింగ్ దాని మోటివేషన్ ఏంది? దాని మీనింగ్ ఏంటంటే మేము ఏదన్నా మా సహనం కోల్పోయి ఓపిక కోల్పోయి వాళ్ళ మాట ఏమన్నా కూడా పోలీసు వాళ్ళకి చెప్పి మమ్మల్ని లోపలేసి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుందామని చూస్తున్నారు. ఈ రోడ్డు ఉపయోగపడుతుంది. ఈ బిల్డింగ్ అతనికి ఇంకా 4 acres ప్రాపర్టీ ఉంది కదా, దాని డెవలప్మెంట్ తీసుకోండి. మా వాళ్ళ ల్యాండే అది. వాళ్ళకు కూడా ఏమని చెప్పిందంటే రోడ్ నేనే తీసుకొస్తా అని చెప్పిండు. జూపల్లి కృష్ణారావు గారు గారి తనయుడు జూపల్లి వరుణ్ వాళ్ళ ఫాదర్ ఫేమ్ని వాడుకుంటూ పవర్ని దుర్వినియోగం చేసుకుంటూ మా ల్యాండ్లో నుంచి రోడ్ ఇల్లీగల్ మీరు దీనికి ఆన్సరబుల్ చేయాలి కదా సార్, ఇది కూడా ఒక పనే కదా.
మీరు ఈడ ఎట్లా వరకు ఈ ల్యాండ్ ఎంక్రోచ్ ఎట్లా చేస్తారు? ఈ 20/40 ఫీట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ సార్. మాది కాదు ఇక్కడ ఇది మాట్లాడి అది పోవాలి కాదు సార్. ఆ మొత్తం పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చి మేమేమో ఆపితే మమ్మల్ని తీసుకోపోనికి రెడీగా నిలబెట్టారు. మాకు స్టోరీ అంతా అర్థమవుతుంది సార్. మీరు ఇంత ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఇంత రెస్పెక్ట్